నాకేం అవసరము? ఇప్పుడు ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఏమున్నాడో, అవును ఉన్నాడు, ఆయన ఏదో కొన్ని కంపెనీలు కూడా తెచ్చినాడు, అవును, మనం ఉండేటి తరువు తెప్పినాము. వాళ్ళు మళ్ళీ ఇంకా అన్ని నా నోటితో ఎందుకు చెప్పించాం? మా పార్టీకి మరి చెప్పకపోతే ఎట్లా తెలుసుకోవాలి? మా పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది మళ్ళా, మా వైసీపీకి. లూలు ఏమో వైజాగ్ లో మేము ఉన్నప్పుడు ఏమో తరువు తెప్పుతుంది, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాని కూటమి ప్రభుత్వం, ఆయన ముఖ్యమంత్రి. షాపింగ్ కాంప్లెక్స్, దాని గురించి షాపింగ్ కాంప్లెక్స్ ఏంది ఆ స్వామి? ఐటీ కంపెనీలు ఎన్ని తెచ్చినారు? మొన్న టీసీఎస్ వస్తుందని అన్నారు, వస్తుంది. మరి మనం ఎందుకు తేలేకపోయినాము? వస్తుందని చెప్పారు, ఇప్పుడు చెప్పారండి. అమ్మా చెప్పినారులేపా, మనం తెచ్చినట్టు ఎన్ని చేపల మాటలు, చికెన్ మాటలు, ఇన్ని. ఇది మా ఐటీ మినిస్టర్ ఏం చెప్పినాడా నిన్ను అసెంబ్లీలో? ఏం చెప్పినాడా? ఊరగాయ పచ్చళ్ళ కంపెనీలు, అప్పడాల కంపెనీలు, పొళ్ళు కంపెనీలు, చికెన్ మసాలా కంపెనీ, మటన్ మసాలా, రసము, ఇయా కంపెనీలా? రసం పొడి ఇంట్లో చేసుకోలేరా? అప్పడాలు ఇంట్లో పెట్టుకోలేరా? ఊరగాయలు ఇంట్లో పెట్టుకోలేరా? ఈ కంపెనీలు తెచ్చి ఇట్లా అట్లాగా నాది పోనా స్వామి నా దగ్గర చెప్పి కాక మా వాళ్ళది పెట్టేటి అయ్యి, వీళ్ళేమో టీసీఎస్లు ఎంట్రీ, పెద్ద పెద్ద మాల్లో ఎంట్రీ, ఐటీ హబ్గా చేస్తాం. ఇవన్నీ ఎందుకులే. మా వాళ్ళు ఈ కోడిగుడ్డు పెట్టాము, ఇప్పుడు పెట్టింది కోడిగుడ్డు, ఇంక పొదగాల పిల్లవ్వాలా, ఇదే ప్రశ్న అడిగితే రాగి చెట్టుకి యాప్ చెట్టుకి తేడా తెలియదు నోడికి ఐటీ మినిస్టరు. రాగి చెట్టుకి యాప్ చెట్టుకి తేడా తెలియదు ఆయనకి ఐటీ మినిస్టరు. ఇంకోడేం మాట్లాడతాడు? కోడిగుడ్డు ఎక్కడ కనిపించట్లేదు ఈ మధ్య, ఎప్పుడు కనపడ్డావు. ఎందుకనంటే చేసిన పనులు అటాటి, మాట్లాటాటి. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఉంటారు, మీలాంటి వాళ్ళు ఎదురు కూర్చొని పెట్టి మీరు ప్రశ్నలు ఇచ్చే మా వాడు గుడ్డు సమాధానం చెప్పగలుగుతాడా? లేచిపోతాడు నేరుగా. నీకు నమస్కారం కిషోర్ అన్న, నేను బయలుదేరుతున్నాను, నాకు పని ఉన్నదని అట్టుంటుంది పని. పోలవరం పూర్తి చేసేస్తామని చెప్పని అన్నారు కదా హయాంలో. పోలవరం పూర్తి చేసి రాజన్న విగ్రహం పెడదాం అనుకున్నాం. అవును, కుదరలా. అప్పులు ఇలా ఎవరు ఇచ్చే కాడికి తెచ్చినాం. లాస్ట్ సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టినాం. వైజాగ్ బీచ్ నిజమేనా? అవన్నీ తాకట్టు పెట్టారు, అవి పెట్టారు, ఇవి పెట్టారని చెప్పి మొన్న మాట్లాడుతున్నారు గవర్నమెంట్. నిజమే కదా. స్కూల్స్ బ్రహ్మాండంగా అది ఇది అన్నారు. 3,500 కోట్లు బకాయిలు పెండింగ్ ఉన్నాయి. అవును, మొన్న మాట్లాడారు 3,500 కోట్లు బకాయిలు ఉన్నాయన్నారు. మరి ఏం చేశారండి మీ గవర్నమెంట్లో? అందుకే కదా సార్ మేము మూల కూర్చోండి, అందుకే కదా గేరాకు వచ్చినాము. మరి 2039 కూడా అవసరం లేదు, 39లో వస్తామని అనుకుంటాను. గ్యారేజ్కి తాళాలు వేస్తే సరిపోతుంది. తాళాలేను, తాళాలు వేసే ప్రసక్తే ఉండదు. ఏముందని ఒక ప్రింటర్, ఒక సిస్టమ్ పెట్టుకొని ఆడ పనిచేస్తా. ఒక పార్టీ జీరో అయిన తర్వాత మళ్ళీ పైకి లేవటం ఎంత కష్టం? అదే కదా ఇప్పుడు మేము ఆలోచనలో పడి ఉండేది. ఎన్నాళ్ళ పాటు? 39 దాకా అని చెప్పినా కదా. 39 కూడా పైకి వస్తుందని నమ్మకం ఏంటి? 39 కానీ 39. ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు, ఇలాంటి వాటిని మీరు సమర్థించుకోలేనప్పుడు, ఇలాంటి వాటిని మీరు వ్యతిరేకంగా మాట్లాడలేనప్పుడు, కుటుంబ వ్యవహారాలను కూడా మీరు రచ్చకెచ్చి బయటికి తీసుకొచ్చి మాట్లాడుతున్నప్పుడు ఇంకా పైకి వచ్చేది ఏముంది? వస్తుంది. నేను ఒక చాలు పార్టీని పైకి తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి పైకి తీసుకెళ్తున్నారా? పార్టీని పార్టీని పైకి తీసుకొని వచ్చా, అన్నను ముఖ్యమంత్రిని చేస్తా. ఖచ్చితంగా జరుగుతుంది. అది జరిగేదాకా నా ఈ పోరాటం ఆగే ప్రసక్తే లేదు, ఆగదు. ఇప్పుడు 3 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి, 1 year అయిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన దాని ఫలాలు ఏంటో అనేది ప్రజలకు తెలుస్తాయి, అంతే కదా? అంతే. అప్పటికన్నా మీరు కొంచెం జ్ఞానోదయం అయ్యి ఆ పార్టీలో కన్నా వెళ్తారా, ఇంక ఇక్కడే ఉంటారు? నేను పాను, నువ్వు లచ్చి మాట్లాడినా నేను చెప్పేది అదే. మొన్న వెళ్తారని చెప్పి మొన్నే మాట్లాడారు ఒక ఆయన ఉండడు ఇక్కడ శ్రీమరాజం మా దాంట్లోకి వస్తున్నాడని చెప్పి. ఎవరనింది? ఎవరో అన్నారు. ఎందుకు మరి అవన్నీ వాళ్ళ పేర్లు ఎందుకు మనం ఇంటర్వ్యూలో తెచ్చుకోవటం? నేను పాన్ కిషోర్ అన్నా, నేను పోయే ప్రసక్తే. సో ఆ కండువా మీదే నెక్స్ట్ మళ్ళీ ఇంటర్వ్యూకి వస్తాను, అంతకు మించి నేను ఇంకా రాను. ఇదే కండువా మీదనే వచ్చా, వేరే కండువా మీద అయితే రాను. కండువా తీస్తే కాసేపు మాట్లాడుకుందామా? తీరా తీసే ప్రసక్తే లే. కిందసారి కండువా తీస్తే చాలా విషయాలు అడిగితే ఆన్సర్ చెప్పలేకపోయారు. కండువా వేసుకొనే మాట్లాడతా. సరే అయితే, సో ఇప్పుడు మీ ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఇచ్చే సలహా ఏంటి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల మీద? ఫైనల్గా చెప్పండి నాకు. గత 5 సంవత్సరాల్లో ఇంట్లో ఎట్టయితే కూర్చొని ఉన్నామో అదేవిధంగా ఇంట్లో కూర్చుంటే నేను పార్టీని ముందుకు తీసుకోబోతా. ఈయన బయట కూర్చాయంటే మా పార్టీకి డ్యామేజ్. మీరు చెప్పిన మాట వింటాడు ఆయన, మీరు చెప్పిన మాట వింటాడు. వినకుంటే పోనీ ఏమే, వినకుంటే ఆయన ఇష్టం. ఆయన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి. ఆయన నేను సలహా ఇవ్వటమే మన పార్టీ అధ్యక్షుడు. సలహా 2009 నుంచి 2010 నుంచి పార్టీ నడుపుకుంటూ వస్తున్నాడు ఆయన. ఆయన తెలీదా ఇలాంటి ఎత్తుపల్లాల గురించి? ఆయనకి అవగాహన లేదా? తెలిసే ఇట్టుండేది. అన్న బయటకు వచ్చాడంటే నేను బయటకు వచ్చేదే, అన్న ప్రెస్ మీట్ పెడితే నేను పెట్టేదే. ఎందుకంటే అన్న ఏదన్నా తప్పులు మాట్లాడతాడు, పాపం తెలుగు చదవలేడు. తప్పులు మాట్లాడినప్పుడు మళ్ళా ఈ మేమర్స్కో ట్రోల్స్కో
వాళ్ళకు ఉపయోగపడతాయి. ఉపయోగపడకుండా నేను మళ్ళీ దాన్ని కవరప్ చేసుకుంటా ముందుకు పోతా. మా పార్టీలో ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా కూడా నిజాలు నిర్భయంగా మాట్లాడేటువంటి వ్యక్తిని నేను. సో అందుకని తప్పకుండా మా పార్టీకి డ్యామేజ్ జరిగిన కాడల్లా నేనైతే ఉంటాను. విశ్వసనీయతకి అర్థం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి అదే ఉంది నడుస్తుందేమో ఇప్పుడు కూడా, అంతే కదా? అంతే, మీ హయాంలో అదే నడుస్తుంది. అదే నడుస్తుంది. ఎవరు నమ్మాలి, అందరూ నమ్ముతున్నారు కాబట్టే ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంట్లో కూర్చోబెట్టారు అనుకోవాలా? అంతే. మీరు పైకి తీసుకొస్తారు రేపు రాబోయే నేను రోజుల్లో. ఖచ్చితంగా పైకి తీసుకోవచ్చు. మళ్ళీ ఎప్పుడు వస్తారు మా దగ్గరికి? చూద్దాం, ఒక సంవత్సరం కానీ ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆ రోజు వస్తా. అదే నేను అన్నాను 1 year తర్వాత అలా కలుద్దాం. ఈ ఫలాలన్నీ మరి చూసిన తర్వాత కలుస్తాను. అలా కలుద్దాం. అది విషయం. ఈ లోపల ఎక్కడన్నా టీడీపీలో జాయిన్ అవుతారేమో అని నా ఉద్దేశం. అసలు మరి ఎట్లా తిండి అవన్నీ మీకు? ఏదో జరుగుతుంది సార్. ఎలా? ఏదో ఒకటి. ఏమి తిండికి చేస్తారు ఎవరున్నా? తిండికి లేకుండా ఎవడు ఉన్నాడు కదా. ఏదో ఒకటి ఉండాలిగా, సంపాదన ఉండాలిగా. ఏం లేదు సార్. జగనన్న పెడుతున్నాడా మీకు బాగా? సత్రం భోజనం మఠం నిద్రే. ఏమన్నా వెనకాల పెళ్ళామ పెట్లు ఉంటే ఆలోచన చేయాలా. ఎవరి ఫ్యామిలీ ఉన్నది, మనం ఎటు చేయాలబ్బా, ఇంట్లో వైఫ్ ఉన్నది, పిల్లకాయలు ఉన్నారు, మనకి ఏదో ఒకటి ఆదాయ మార్గం కావాలని మనకి నెలా పొద్దున్న. తల్లిదండ్రులు మాత్రం ఎట్లా ఒప్పుకుంటారు? పేరెంట్స్ అన్నా మిమ్మల్ని? పేరెంట్స్ జరుగుతుంది ఏదో. వెనకాల మంచి ఆస్తుంది కాబట్టి మీరు. ఏమి లేదు ఇయ్యా, ఏమి లేదు. సరే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే.